వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ముందు ఒక ట్వీట్ చూద్దామండి. ఈజ్ కాస్ట్ మై క్రైమ్? ఈజ్ బీయింగ్ బోర్న్ యాజ్ అన్ ST ఈజ్ అ సిన్? ఈజ్ ఇట్ అన్బేరబుల్ ఫర్ సమ్ టు సీ పీపుల్ ఫ్రమ్ స్మాలర్ కమ్యూనిటీస్ రైజ్ టు హై ఆఫీసర్స్? In the 2024 FIR, my name was not there. I was deliberately dragged into 2021 incident in which I had no role, falsely branded as wanted. Was I an accused then? The complainant himself called me, and when I did not receive his call, sent a threatening message through my friend. Speak against the former CM and PV Sunil Kumar, or you will be made an accused. If the RRR call data records are made public, it will reveal how many were pressured and influenced. Many were deliberately implicated in this case. I graduated from IIT Madras and earned my IPS position under the ST Lambadi quota through merit and hard work. I was topper in my school throughout. In the earlier RRR case, I was the complainant. Today I am being framed. This is nothing but a conspiracy to trap me just because they think that we tribals have no voice. Officials who came today behaved indecently even when my mother stepped out, humiliating her. There has been no inquiry into massive gold gifts worth crores, no probe into sand and granite mining rackets, no investigation into land scams using an HDFC manager as a front. But is my crime simply this, that a Lambadi man become an IPS officer? I have all the evidence. The matter is before the court. At the right time, I will place everything on record and ensure that those who insulted my mother answer before the law. Sunil Naik, IPS. ఏమర్థమైందంటారు చెప్పమంటారా? ఏపీకి డెప్యుటేషన్ మీద వచ్చినటువంటి సునీల్ నాయక్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అరాచక శక్తిగా వ్యవహరించి తర్వాత 2024 ఎన్నికలకు ముందు బీహార్ వెళ్ళిపోయారు. ఇప్పుడు కులం వెనకాల దాక్కుంటున్నారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణ. ఎందుకంటే ట్రాన్సిట్ నిరాకరించడం, బీహార్ కోర్టులో కూడా ఈ ట్రాన్సిట్ ఎందుకు నిరాకరించారు అనేటువంటి దానికి చెప్పినటువంటి కారణాలు ఇవన్నీ కూడా చూస్తే ఫెయిల్యూర్ టు ఇన్ఫార్మ్ లోకల్ పోలీస్ ప్రయర్ టు అరెస్ట్, absence of warrant of arrest, absence of requisite documents in Telugu not translated into Hindi or English, ఇవన్నీ కూడా చెప్పి ఇన్ వ్యూ ఆఫ్ ద అబోవ్ గ్రౌండ్స్ అని చెప్పి వాళ్ళు నిరాకరించారు. ఇదంతా కూడా అయ్యింది. సరే, అది పక్కన పెడితే ఇక సునీల్ నాయక్ మాట్లాడినటువంటిది పోలీసులు అరెస్ట్ చేయడానికి చేసిన ప్రయత్నం మీద ఇప్పుడు ఆయన సోషల్ మీడియాలో చేసినటువంటి ప్రకటన, నేను లంబాడీ వర్గానికి చెందినవాడిని, తన వర్గం నుంచి ఎవరు ఉన్నత స్థానానికి ఎదగకూడదా అని ప్రశ్న. లంబాడా అయితే చట్టాలను గౌరవించకూడదు, విచారణకు హాజరు కాకూడదు అని ఎక్కడన్నా ఉందా? దానికి సమాధానం ఉందా? ఇక ఆయన మీద వస్తున్నటువంటి ఆరోపణలు, నమోదైనటువంటి కేసుల మీద సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందన ఇప్పటిదాకా మీకు చదివి వినిపించింది. ఏకంగా 2021లో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి 2024లో నమోదైన FIRలో నా పేరు లేదు అని, లేకపోయినా కావాలనే నన్ను ఈ కేసులోకి లాగుతున్నారని ఆయన ఆరోపణ. దీని వెనకాల ఏకంగా రాజకీయ కుట్ర ఉందిట. రఘురామకృష్ణరాజు గారు ఏకంగా సునీల్ నాయక్కి ఫోన్ చేసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అలాగే PV సునీల్ కుమార్కి వ్యతిరేకంగా మాట్లాడాలి, లేదంటే నన్ను కేసులో ఇరికిస్తానని బెదిరించారు అని ఆరోపించారు. మరి ఆ ఫోన్ చేసింది రఘురామకృష్ణరాజు గారా? ఆయన నంబర్లు అనేవి పబ్లిక్లోనే అందుబాటులో ఉన్నాయి. ఎవరు ఫోన్ చేసినా, కామన్ మ్యాన్ ఫోన్ చేసినా కూడా ఆయన రెస్పాండ్ అవుతారు, అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఆ ఫోన్ నెంబర్ వివరాలను కూడా బయట పెట్టాల్సిన బాధ్యత సదరు IPS సునీల్ నాయక్ మీద లేదా? రఘురామకృష్ణరాజు కాల్ డేటాను విశ్లేషిస్తే ఈ కేసులో ఎంతమందిని బెదిరించారో, ఎవరెవరిని ప్రభావితం చేశారో వాస్తవాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు. మరి ఎవరిని బెదిరించారు, ఎంతమందిని బెదిరించారు అనేటువంటి పాయింట్ వచ్చినప్పుడు అదేదో వచ్చి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోనూ సుప్రీంకోర్టులోనూ కేసు వేయచ్చు కదా, నన్ను బెదిరించారు అని. 2 ఏళ్ళు అవుతున్నా కూడా ఇప్పటిదాకా కనీసం విచారణకు కూడా సహకరించకుండా, ఇప్పటివరకు ఎటువంటి మాట మాట్లాడకుండా ఆల్ ఆఫ్ ద సడన్ కులాన్ని అడ్డం పెట్టుకొని ఎందుకు ఈ ఆరోపణలు? ఎవరి మీద చేశారో స్పష్టత కూడా లేకుండా కొంతమంది మీద ఆయన ఆరోపణలు కూడా చేశారు. మరి ఏకంగా ఒక శుభకార్యం కోసం 4 కోట్ల రూపాయలు విలువైనటువంటి బంగారం బహుమతులు అందుకున్న విచారణ లేదుట. HDFC మేనేజర్ని అడ్డం పెట్టుకొని భూదందాలు జరిగాయట, మరి వాటి మీద విచారణ లేదుట. ఇక గ్రానైట్ మైనింగ్ దందాల మీద ఎందుకు ఎంక్వైరీ చేయడం లేదు అని చెప్పి కూడా ఆయన ప్రశ్న. అన్ని ఆధారాలు, ఫోన్ రికార్డింగ్లు నా దగ్గర ఉన్నాయి, ప్రస్తుతం వ్యవహారం కోర్టులో ఉంది కాబట్టి సరైనటువంటి సమయంలో నేను వాటన్నిటిని కూడా బయట పెడతాను, తన తల్లిని అవమానించిన వారిని చట్టం ముందు నిలబెడతానని ఆయన ప్రతిజ్ఞ.
మరి అంత చట్టం మీద నమ్మకం ఉంటే విచారణకి సహకరించవచ్చు కదా, ఎందుకు సహకరించడం లేదు అనేటువంటి విమర్శ ఇప్పుడు ఉంది. పదవిలో ఉన్నప్పుడు ఏకంగా ఒక ఎంపీ మీద హత్యాయత్న ఆరోపణలు ఎదుర్కొని ఇప్పుడు కులం అనేటువంటి అంశాన్ని ముందుకు తేవడం సరైందా అనేటువంటి ప్రశ్నలు ఎక్కువ వినిపిస్తున్నాయి. అణగారిన వర్గాల నుంచి ఎదిగితే రోల్ మోడల్గా నిలవాలి, కానీ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలతో చట్ట ప్రక్రియకు సహకరించకుండా ఈ సోషల్ మీడియాలో ప్రకటనలు చేయడం మరి ఏదైనా గొప్పతనమా అని చెప్పి ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఆయన అందులో చెప్పినటువంటి ఇంకొక విషయాన్ని మనం చూసినట్లయితే వాళ్ళ అమ్మగారిది ఏంటి, పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు అఫీషియల్స్ హూ కేమ్ టుడే బిహేవ్డ్ ఇండీసెంట్లీ విత్ ఈవెన్ వెన్ మై మదర్ స్టెప్డ్ అవుట్ హ్యూమిలియేటింగ్ హర్. ఇప్పుడు ఇన్ జనరల్గా నేను ఇక్కడ వీడియో చేస్తూ కూర్చున్నా, పోలీసులు ఎవరన్నా వచ్చి పవన్ని అరెస్ట్ చేయాలి లేదంటే అదుపులోకి తీసుకోవాలని డాక్యుమెంట్స్ ఏవో తీసుకుని వచ్చారో మాట్లాడుతున్నారు. ఇందులో పక్క నుంచి మా కెమెరామ్యాన్ ఇద్దరు వచ్చారు, లేదంటే మా మేనేజ్మెంట్ నుంచి ఎవరో వచ్చారు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఏంటని అడుగుతారు. అడిగినప్పుడు సమాధానం చెప్తారు. అందులో హ్యూమిలియేట్ చేయడమే ఉంది, ఇంకా చెప్తారు, అమ్మ చట్టం తన పని తాను చేసుకువెళ్తోంది, మాకున్నటువంటి ఆర్డర్స్ని మేము ఫాలో అవుతున్నాము, దయచేసి మీరు మా విధి నిర్వహణకి అడ్డం పడకండి అని అంటారు. అంతే అంటారు, అంతకుమించి ఏమనేది లేదు కదా. మరి వాళ్ళ అమ్మగారికి తెలుగు భాష ఏమైనా తెలుసా అంటే కోర్టులో తెలుగులో డాక్యుమెంట్స్ ఉన్నాయి అని చెప్పి అన్నారు. సునీల్ నాయక్ అంటే తెలుగు అర్థమవుతుంది, ఎందుకంటే డెప్యుటేషన్ మీద ఇక్కడ పనిచేశాడు కాబట్టి అని ఇక్కడ తెలుగు ఎలాగో అర్థమవుతుంది. మరి బీహార్లో ఉన్నటువంటి వాళ్ళ అమ్మగారికి తెలుగు భాష ఏమైనా అర్థమవుతుందా? దీని మీద కూడా చర్చ నడుస్తుంది. ఇప్పుడు ఏకంగా వచ్చి ఐ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ ఐఐటి మద్రాస్ అండ్ ఎర్న్ మై ఐపీఎస్ పొజిషన్ అండర్ ద ఎస్టీ కోటా త్రూ మెరిట్ అండ్ హార్డ్ వర్క్. లంబాడి నుంచి. ఇప్పుడు సరే సార్, లంబాడి తెగ నుంచి ఐపీఎస్ ఆఫీసర్గా ఎదిగారు అంటే చాలా గొప్పతనం, గర్వపడతాం, ఎవ్వరూ అభ్యంతరం పెట్టరు దాంట్లో. ఎందుకంటే లంబాడల్ని సంచార జాతి అంటారు నార్మల్గా. చాలా నిమ్న వర్గాలు అనేటువంటి ఒక ముద్ర పడిపోయింది బేసిక్గా. అలాంటిది లేదు, లంబాడల్ని కూడా గౌరవించాలి అనేటువంటిది రాజ్యాంగంలో ఉన్నటువంటిది, ప్రతి ఒక్కళ్ళు సమానమైనది. సో ఇక్కడ కులాన్ని అడ్డం పెట్టుకుని అంటే ఇప్పుడు లంబాడి కాబట్టే ఐపీఎస్ అయ్యారా, లేకపోతే అయ్యేవాళ్ళు కాదా? తెలివితేటలు అనేవి కాదా ఉండేది? సంవత్సరానికి 2 లక్షల మంది అపేర్ అయితే అందులో 200 మందిని సెలెక్ట్ చేస్తారు ఐఏఎస్ల కింద ఐపీఎస్ల కింద పెట్టుకొని. మేబీ ఒక ప్రతి దాంట్లో 200 మంది అనుకుందాం, ఐపీఎస్కి 200, ఐఏఎస్కి 200 ఇలాగా. సో 200 మందిని సెలెక్ట్ చేయడంలో అక్కడ మెరిట్ చూస్తారా, కులాన్ని చూస్తారా? సరే రిజర్వేషన్లు ఎలాగో ఇచ్చారు, దాన్ని పక్కన పెట్టేద్దాం. ఎంత రిజర్వేషన్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మెరిట్ అండ్ హార్డ్ వర్క్ అన్నప్పుడు తెలివితేటలను చూసే వస్తుంది కదా ఆ పదవి ఐపీఎస్ అనేటువంటిది. మరి దాన్ని దేనికి పంపించినట్టు? ఇలాంటి అక్రమాలు అరాచకాలు చేయడానికా? ఎఫ్ఐఆర్లో పేరు లేదు, కేసు నేనే పెట్టాను, అసలు ఆ కేసు నేనే నమోదు చేశాను ఇది అంటే జరిగింది కస్టోడియల్ టార్చర్ అనే దానికి ఆల్రెడీ మొత్తం అన్నీ కూడా మాట్లాడాం, ఎన్నో చెప్పాం. మరి ఎవరు దాని మీద మాట్లాడకుండా ఒక ప్రజాప్రతినిధికి, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధిని మా ఇష్టం అని చెప్పి రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి ఏదో చెప్పాడు, చంద్రబాబు నాయుడు ఏదో చెప్పాడు, నరేంద్ర మోడీ ఏదో చెప్పాడని పోలీసులు తీసుకెళ్ళిపోయి కస్టోడియల్ టార్చర్ చేసేసి చంపేయడానికి ప్రయత్నం చేస్తే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఊరుకుంటూ కూర్చోవాలా? ప్రశ్నిస్తే తప్పైపోతుందా? ఐపీఎస్కి లంబాడి అయితే ఏమిటి, ఇంకొకటి అయితే ఏమిటి? ఒక అధికారి, భారత ప్రభుత్వ అధికారి, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఆనర్. అది మానేసి మరి అంత హార్డ్ వర్క్ ఇవన్నీ కూడా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చి కనీసం ఆంధ్రప్రదేశ్లో కేసు నమోదైంది అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కోర్టుకు వచ్చి నా మీద తప్పుడు కేసు నమోదు చేశారు, ఇదిగో దీనికి సంబంధించిన ఆధారాలని ఎందుకు బయటపెట్టలా? 20 నెలల పాటు ఎందుకని మౌనంగా ఉండి ఇప్పుడు ఆల్ ద సడన్ సోషల్ మీడియాలో పివి సునీల్కి వ్యతిరేకంగా మాట్లాడమన్నారు, రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడమన్నారు, బెదిరించారు. ఇవన్నీ చెప్పడం అంటే ఇది కూడా ఒక నటనలాగే కనిపిస్తుంది, ఒక నాటకం. ఈ డ్రామాతోటి ఇప్పుడు కాస్ట్ ఈక్వేషన్ తీసుకొచ్చేసి ఇంకేముంది, భారతదేశంలో నిమ్న వర్గాల మీద అగ్రవర్ణాల ఆధిపత్యం, తప్పుడు కేసులు ఇరికించేటువంటి చేస్తున్నారు అంటూ ఐపీఎస్గా ఉన్నటువంటి సునీల్ నాయక్ చెప్పేటువంటిది ఇది. తప్పు చేసిన వాడు ఏ కులం అయితే ఏంటి, పొలరాలు కొట్టక? కులం తప్పు చేయిస్తుందా, మనిషి తప్పు చేస్తాడా? దీని మీద చర్చ జరగాలి ఖచ్చితంగా. సో ఇక్కడ సునీల్ ఐపీఎస్కి ఇది కూడా చూడండి, నీ రిప్లై ఇచ్చినటువంటిది ఐపీఎస్ పివి సునీల్ కుమార్ గారికి రిప్లై ఇచ్చినటువంటి దాంట్లో ఈ విషయాలన్నీ కూడా ఆయన మాట్లాడారంటే ఏం చెప్పాలి? ద కంప్లైనెంట్ హిమ్సెల్ఫ్ కాల్డ్ మీ అండ్ వెన్ ఐ డిడ్ నాట్ రిసీవ్ హిస్ కాల్ అన్న దగ్గర పివి సునీల్ కుమార్కి వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడాలి అన్నటువంటి దాంట్లో ఈయన చెప్పినటువంటిది ఎవరికి? పివి సునీల్ కుమార్కి రిప్లై ఇచ్చారు. ఇది సోషల్ మీడియాలో ఆయన వేసినటువంటిది కూడా కాదు,
ఆ తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ ఐఐటి మద్రాస్ అంటే ఇప్పుడు నిన్ను అరెస్ట్ చేయడానికి వస్తే కులాన్ని అడ్డం పెట్టుకోరా అని చెప్పి పివి సునీల్ కుమార్ ఏమైనా ఫోన్ చేసి చెప్పారా? జస్ట్ బికాజ్ నిన్ననే ఆయన సస్పెన్షన్కి సంబంధించినటువంటి ప్రకటన ఇవన్నీ కూడా వచ్చాయి, అనేక మీడియా ఛానల్స్కి ఎక్కి ఎందుకు ఏంటి అనేటువంటి విషయాలు మాట్లాడుతూ ఇదంతా చేశారు. మరి ఆ తర్వాత ఈ సునీల్ నాయక్ దగ్గరికి వెళ్ళేసరికి ఇప్పుడు నువ్వు కాస్ట్ని అడ్డం పెట్టుకో, ఎవడు మన ఏం పీకలేడు అనేటువంటి సలహా పివి సునీల్ కుమార్ ఇచ్చారా అన్నటువంటి చర్చ కూడా జరుగుతోంది. చూద్దాం ఫర్దర్గా ఏం జరుగుతుంది, ఏం చెప్తారు ఈ కేసులో అనేటువంటిది. మొత్తానికి తప్పు చేసి కులాన్ని అడ్డం పెట్టుకోవడం అంటే అంతకు మించినటువంటి దిగజారుడుతనం ఇంకొకటి లేదు అనేది మాత్రం సుస్పష్టం. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.